ఈ మధ్యన మనం చాలామంది స్త్రీలను చూస్తున్నామండి. పెళ్ళైన తర్వాత వివిధ రకాలైన సంబంధాల వల్ల ఆ కుటుంబాలు విచ్ఛిత్తి అయిపోతున్నాయి. అంటే ఎలాగా అంటే అసలు ఆ కుటుంబం అనేది నిలబడకుండా పోతున్నది అన్నమాట. ఇప్పుడు కొంతమంది ఏమో వివాహం చేసుకొని భర్తకు అంటే బాగా డబ్బున్న వాళ్ళను వివాహం చేసుకున్న తర్వాతనేమో వాళ్ళకి నచ్చలేదు అని విడాకులకు అప్లై చేయడం చేసి చక్కగా వాళ్ళ దగ్గరనేమో భరణమియ్యమని అడగడం, వాళ్ళ ఆస్తులు కావాలని కోర్టులలో కేసులు వేసి మళ్ళీ వీళ్ళు వాళ్ళ ప్రియుడు ఎవరు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళతో వెళ్ళిపోవడం. మరి ఇదే విధంగా ఇంకా కొంతమంది ఏమో పెళ్ళై పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా భర్తతోని సంతోషంగా ఉండడం లేదని చెప్పి ఎవరితోనో సంబంధాన్ని పెంచుకొని వాళ్ళకు అడ్డుగా ఉన్నారు అని పిల్లలను చంపడానికి కూడా వెనకాడరు. ఆ పిల్లలను భర్తను కూడా చంపి మరి వాళ్ళతో వెళ్ళిపోతున్నారు అని మనం ఈ సోషల్ మీడియా మాధ్యమాలలో వింటూ ఉన్నాం కథనాలు. మొన్నటికి మొన్న ఒక తల్లి, భార్య భర్తలు, ఒక పాప 13 ఏళ్ళ పాప, ఆమెకట వాళ్ళ ఇంకో అతను ఎవరో నచ్చిండు, వాడితో తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ పాపను కూడా తీసుకొని ఒకసారి టూర్కి వెళ్ళి వాడేమో వాడి స్నేహితులను వేసుకొని వచ్చిండట. అక్కడనేమో వెళ్ళిన చోట నాకు నీ కూతురు నచ్చింది కావాలని అడిగిండట వాడు. అయితే ఈ తల్లి ఆ కూతుర్ని వాడికి అప్పచెప్పింది. వాడి తర్వాత వాడి స్నేహితులు అందరూ ఆ అమ్మాయిని అనేక సార్లు శారీరకంగా హింసించి ఇబ్బంది పెడితే ఈమె తల్లే అప్పగించింది. ఇంకెవరు రక్షిస్తారండి? ఆ అమ్మాయి ఏడ్చి ఎవరికైనా చెప్దామన్నా బెదిరించడం. అట్లా టూర్ అంతా అయిపోయేదాకా ఆమె బాధపడుతూనే ఉంది. తిరిగి ఇంటికి వచ్చినాక ధైర్యం చేసి తండ్రికి చెప్పిందట. చెప్తే అప్పుడు ఆయన పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే సదరు ఆ వ్యక్తులు ఆ తల్లిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఇది జరిగింది. ఇంకా ఒక 12 నెలల పాప ఉందట. ఆమె పెళ్ళి చేసుకున్నాడు. ఒక బాబు పుట్టినాక చక్కగా ఉండొచ్చు, కాపురం చేసుకోవచ్చు. కానీ ఎవడో నచ్చిండు అనుకో ప్రియుడు ఉన్నాడట. ఆ ప్రియుడేమో వచ్చి వీడు అడ్డంగా ఉంటాడు అని చెప్పేసి వాణ్ణి పొడిచి ప్రాణాలు తీసేసింది. తల్లి కళ్ళ ముందు తను 9 నెలలు మోసి కన్న కొడుకును ఆ విధంగా చంపుతూ ఉంటే ఎలా చూడగలిగిందండి ఆ తల్లి మనసు? ఎంతటి రాక్షసత్వం ఉంది! రాక్షసులలో కూడా వాళ్ళ పిల్లల పట్ల మమకారం ఉంటుంది. క్రూర జంతువులకు కూడా వాటి పిల్లల పట్ల మమకారం ఉంటుంది అంటారు. అటువంటిది ఒక స్త్రీ తత్వం అనేది ఉంటుంది కదా, ఎట్లా మర్చిపోతున్నారు? ఈ మానవత్వాన్ని స్త్రీలు ఎలా మర్చిపోతున్నారు? దయచేసి తల్లులారా, అమ్మలారా, మీరు పెళ్ళి చేసుకోకండి, పిల్లలని కనకండి. ఎందుకంటే మీరు ఎవరితోని ఉండలేరు. లేదు అంటే మీరు ఒకటి నగ్న సత్యం తెలుసుకోవాలి. మీకు వీడు నచ్చలేదు అని ఎవడో ఇంకా సుఖపెడతాడు అని ఎక్కడికో వెళ్తే రేపు
మీ సంగతి తెలిసిన వాడు జాగ్రత్తలో ఉండి మిమ్మల్ని హింస పెట్టడా, మీకు నరకం చూపించడా? మీరు మీ వాళ్ళను వదిలేసుకొని మీ కోరికలు తీర్చుకోవాలి అంటే మీ కుటుంబ సభ్యులతోని మీరు మొహమాటం లేకుండా మాట్లాడుకొని వాటిని పరిష్కరించుకోవాలి. మరి చూడండి, మానవత్వం మర్చిపోయి వీళ్ళు ఎలా తయారవుతున్నారు, అమ్మతనాన్ని అమ్ముకుంటున్నారు. అంతేకాదండి, పిల్లలని కఠోరత్వాన్ని, రాక్షసత్వాన్ని పుణికిపుచ్చుకుంటున్నారు. మరి అమ్మతనాన్ని అనేదే చంపేస్తున్నారు. అమ్మతనం అనేది లేకుండా చేస్తున్నారు. ప్రేమ అనేది లేకుండా చేస్తున్నారు. స్త్రీతత్వం ఎక్కడన్నా సిగ్గుపడము, ప్రేమగా మాట్లాడడం అనేది కనిపిస్తుందండి. ఈ మధ్యలో సినిమాలలో కూడా చూపెట్టలేదు. ఏమైనా ద్వేషాలు, పగలు తీర్చుకోవడము అంతే. లేకుంటే ఎట్లాంటి సున్నితమైన విషయాలే లేవు. కాబట్టి స్త్రీతత్వాన్ని చంపకండి మీరు దయచేసి. మీ అవసరాల కోసము, మీ కోరికను తీర్చుకోవడం కోసము స్త్రీలందరికీ అవమానకరంగా ఈ విధంగా ప్రవర్తించకండి. మీరొక్కరే కాదు, మీరు కూడా ఒక తల్లికి పుట్టింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తల్లి కనడం వల్ల, మిమ్మల్ని భరించడం వల్ల మీరు ఈ స్థాయికి ఎదిగినరు. మిమ్మల్ని ఈ స్థాయికి పెంచిన మీ తల్లి కూడా మీలాగా ఆలోచించి ఉంటే మీరుండేవాళ్ళ. అది తెలుసుకోవాలి. మరి కడుపున పుట్టిన వాళ్ళని కడదేరుస్తుంటే కూడా చూసే అంత పాశవికత్వం ఎందుకు? మీరేమన్నా శిలలా? కాదు కదా. కరగట్లేదా హృదయము? మరి కట్టుకున్న బంధాలను, కట్టుకున్న మొగుణ్ణి, అత్తమామలను, కన్న తల్లిదండ్రుల మాటలను వాళ్లతో సంప్రదించకుండా మీ ఆనందం పడడానికి వేరెవరితోనో సంబంధాలు పెట్టుకొని వాళ్లకు దగ్గరైతే మీకు పతనమే కానీ ఎప్పటికైనా సుఖం ఉంటుందా? అలా సుఖపడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఒకళ్ళని మోసగించి నువ్వు బయటకు వెళ్తున్నావు అంటే నీవు మోసపోతున్నావు అని అర్థం. బయట ఎవడో వాడు ప్రేమగా చూపించి నిన్ను మోసగిస్తున్నాడు. అది తెలుసుకోవాలి పిచ్చి తల్లి. అందుకనే మీరు తప్పకుండా కళ్ళు తెరవండి. ఇప్పటికన్నా మీరు చేసే స్త్రీ ద్రోహం అంటారు దీన్ని. స్త్రీకే ద్రోహం కలిగిస్తున్నారు. ఈ పనులు చేయకండి. స్త్రీత్వాన్ని నిలబెట్టండి. మన భారతదేశపు మహిళ గౌరవాన్ని కాపాడండి అని నేను కోరుకుంటాను. మరి మీరేమంటారో మీ కామెంట్ను కూడా తెలియజేయండి. స్వస్తి.